హాయ్ ఫ్రెండ్స్ మైదా పిండి జల్లి పెడతా ఉన్నాను. చూడండి, పురుగులు ఉంటాయి ముఖ్యంగా తెలియదు కదా. చూడండి, జల్లి పెడతా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, ఏం లేవు, నీట్గానే ఉందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు చేస్తున్నది ఎగ్ పఫ్ అనమాట. దానికి కావాల్సినవి ఎగ్స్ కూడా వాటర్ వేసి ఉడకబెడతాను అనమాట. చూడండి, మైదా పిండిలో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేయాలన్నమాట. వేస్తున్నాను. చూడండి, నేను ఒక 3 స్పూన్స్ వేసాను. అలాగే సాల్ట్ కూడా వేస్తాను. చూడండి, తగినంత లైట్గా అంతే, చాలు. చూడండి ఫ్రెండ్స్, ఉప్పు మనం ఆయిల్ వేసాం కదా, వీటిని బాగా కలుపుకోవాలన్నమాట. మైదా పిండిలు వేసాం కదా, మంచిగా కలుపుకోవాలి. ఇది ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత వాటర్ వేయాలన్నమాట. తగిన వాటర్ వేసుకొని కొంచెంగా కలుపుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి. కొంచెం మరీ గట్టిగా లేకుండా, మరీ మెత్తగా లేకుండా పిండి పిసికేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇలా పిసికి పెట్టేసుకోవాలి పిండి. దీనిపైన మూత పెట్టేసి నానబెట్టేసుకుందాము. ఇలానే మిగతా ప్రాసెస్ చూద్దాము. చూడండి, మూత పెట్టేస్తున్నాను. అలాగే ఉండి నానితే పిండి తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ పఫ్ కావాల్సినది ఆనియన్స్ ఇది కట్ చేస్తా ఉన్నాను. చూడండి, ఇది కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కట్ చేయాలన్నమాట. పీల్ తీసి పెట్టాను వీటికి. చూడండి, అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అందులోనే కొంచెం కరివేపాకు ఇట్లా కట్ చేసేస్తే పిల్లలు ఎలాగో నార్మల్గా తింటారు కదా, అందులో వేసేసి మళ్ళీ ఫ్రై చేస్తే దీంతో పాటు కొంచెం తింటారు అన్నమాట పిల్లలు. చూడండి ఫ్రెండ్స్, అటుపక్క ఎగ్స్ పెట్టాను, ఉడుకుతూ ఉన్నాయి. ఇటుపక్క కడాయి పెట్టాను, అందులో ఆయిల్ వేస్తాను, ఒక 3 స్పూన్స్. చూడండి, అందులోనే ఈ ఆనియన్ కరివేపాకు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అందులోనే కొంచెం జీలకర్ర, కొంచెం ఆయిల్, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం అలానే రుచికి సరిపడా కారము, అలా చూడండి కొంచెం ధనియాలు కూడా వేస్తున్నాము. అందులోనే చిటికెడు పసుపు అన్నమాట. తర్వాత కొంచెం అంతా గరం మసాలా, అంటే కొంచెం అంతే. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తాను. ఫ్రై చేయాలి మంచిగా, బాగా కొంచెం రెడ్ కలర్లో లైట్గా వచ్చే వరకు వేయించుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టేసి వేయించుకుందాం. చూడండి, ఒకసారి మూత తీసి ఎలా ఉందో చూద్దాం. ఇంకా కొంచెం బాగా వేగాలి. పచ్చివాసన అంతా పోతేనే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే ఆనియన్స్ కదా, స్మెల్ వస్తాయి, పిల్లలు తింటారు అనమాట. చూడండి, ఇలానే ఫ్రై చేస్తుండాలి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. ఇది ఆఫ్ చేసేద్దాం స్టవ్. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అదే కడాయిని పొయ్యి మీద పెట్టాను. కడాయిలో ఆయిల్ వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ ఎక్కిన లోపల మిగతా ప్రాసెస్ చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, చపాతీ పిండి ఉండలాగా చేస్తా ఉన్నాను. చూడండి ఫ్రెండ్స్, చపాతీ చేస్తూ ఉన్నాను. మైదా పిండితోనే బాగుంటాయండి ఇవి.
చేస్తా ఉన్నాను, చూద్దరు. చూడండి ఫ్రెండ్స్, అలా పతలాగా రుద్దుకోవాలన్నమాట. దాన్ని కట్ చేసి మనకు కావాల్సిన అడ్జస్ట్ లాగా కట్ చేసుకోవాలి. చూపిస్తాను, అది కూడా వెయిట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా సెంటర్లోకి కట్ చేస్తున్నాను. అలానే ఇలా కూడా కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా తీసుకోవాలి కొద్దిగా. చూడండి, దానిపైన చూడండి ఫ్రెండ్స్, అలా పెట్టుకున్న తర్వాత ఆనియన్ కట్ చేసిన తర్వాత దానిపైన ఎగ్ పెట్టాలి. దానిపైన చూడండి, ఎగ్ పెట్టిన తర్వాత దాన్ని ఫోల్డ్ చేయాలి ఇలాగా. చూడండి, చిన్నగానే చేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. కొంచెం పొంగుతాయి కదా, అందుకని అలా చేశాను. చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్లో ఫ్రై చేయడానికి వేస్తున్నాను. చూడండి, ఎగ్ పప్పులు కడాయిలో మనకు పట్టినవి వేయాలి. ఇది చూడండి, నేను 4 పట్టాయి, 4 వేసేసాను. చూడండి, ఫ్రెండ్స్, అటు 2 పక్కల తిప్పాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దానికోసం పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించేదానికి ఇలా కట్ చేసి చూపించాను. చూడండి ఎంత బాగుందో. ఇందులోనే పచ్చిమిర్చి పెట్టుకొని ఇలాగ తినేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.